మన జీవితంలో కూడా అపవాది మనల్ని పాపంలో పడవేయడానికి చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే అత్యధికంగా నిద్రమత్తులో ఉంటామో అప్పుడు వాడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. అది కనిపెట్టకపోతే మాత్రం భయంకరమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానంలో నెరవేరకుండా ఉండటానికి అపవాది అడ్డుపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరకపోతే దేవునికి మహిమ కలగదు. సాతానుకు కావాల్సింది అదే. కాబట్టి మనం మెలకు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థననే దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గంతో రణరంగంలో మెలకు కలిగి ఉంటామో అప్పుడు అపవాది మనను ఏమి చేయలేడు. మనం పాపం చేస్తే దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరకుండా ఆగిపోతుంది. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వాన్ని కాపాడును అని తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో ఎవరికైనా దేవుని వాగ్దానం నెరవేరకుండా ఆగిపోయిందా? అయితే దావీదుకే తెలియకుండా ఏ విధంగా పాపంలోకి జారిపోయాడో అదే విధంగా